హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ సాయి. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో వినపడుతున్న ప్రధాన మాట ఏదైనా ఉందంటే అది బీసీలకు 40% రిజర్వేషన్. దాని గురించి ధర్నాలు జరిగినాయి, బందులు జరిగినాయి, అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తున్నామని చెప్తున్నాయి. కానీ ఇంకా ఆ సమస్యగానే మిగిలిపోయింది. అసలు ఈ సమస్యకి కారణం ఎవరు? రేవంత్ రెడ్డి చెప్తున్నట్టు బీసీలకి 40% రిజర్వేషన్ చట్టబద్ధత సాధ్యమవుతుందా? ఇలాంటి అంశాలన్నీ మనతో మాట్లాడటానికి ఉద్యమ నాయకులు ఓయూ శంకర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. బాగున్నారా? సో అంటే మీరు చూస్తున్నారు గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న నాటకీయ పరిణామాలన్నీ కూడా అన్ని పార్టీలు మేము సపోర్ట్ చేస్తున్నాయని చెప్తున్నాయి. కానీ బిల్లు మాత్రం చట్టరూపం దాల్చట్లేదు. సో ఎవరు కారణం అంటారు? రాజకీయాలలో ఎన్నికల గెలవడానికి కోసం రాజకీయ నాయకులు ఆచరణకు అమలు కానీ సాధ్యం కానీ హామీలు ఇవ్వడంలో రాజకీయ పార్టీల నైజం. ఆ రాజకీయ పార్టీల గెలుపు తర్వాత వాటిని అమలు చేయమని కోరడం ప్రతిపక్షాల సహజం అది. కాబట్టి వాళ్ళకి తెలుసు ముందే ఏది ఆచరణ సాధ్యమవుతుంది, ఏది కాదు అని. ఆ కాని పనిని చెయ్యాలి అని పట్టుబట్టడం ప్రతిపక్షాల చేసే డిమాండ్ అనేది సహజం. ఇది ఎందుకు అంటే వీళ్ళ గెలుపు తర్వాత వాళ్ళు గెలవాలి కదా. ఇదో రాజకీయ క్రీడ, ఇదే రాజకీయం అంటారు. సో కాబట్టి ఇంట్లో మొదటి నుంచి నేను చాలా మీడియాకు చాలా సందర్భాలలో మాట్లాడిన. అసలు మేనిఫెస్టోలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ, చట్టబద్ధం కాదని తెలిసి మేనిఫెస్టోలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. దాన్ని అమలు చేయాలని పట్టుబట్టేది అటు టీఆర్ఎస్ ఇటు బీజేపీ. మరి ఈ ఆటల్లో సమిధలు ఎవరు? బీసీ ప్రజలు. బీసీ ప్రజల ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో ఇది బీసీలకే అని కాదు, ఎస్సీలకు వర్తిస్తుంది, ఎస్టీలకు వర్తిస్తుంది, మైనార్టీలకు వర్తిస్తుంది. అందులో ఇప్పుడున్న అంశం ఏదైతే ఉందో కామారెడ్డి డిక్లరేషన్ 42% అనేది ఇలా కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకం. అది బూటకం అని కూడా చెప్పచ్చు. తేలిపోయింది కదా. హైకోర్టులో ఫెయిల్యూర్ అయిపోయినాం, సుప్రీంకోర్టులో ఫెయిల్యూర్ అయిపోయినాం, ఇంకెక్కడ సక్సెస్ అయితే అని చెప్పాలా? అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తుంది. మొన్న ఇక్కడ మనకి బీసీ సభ జరిగింది, బీసీ మహాధర్నా జరిగింది ఇందిరాపార్క్ దగ్గర. అక్కడ నాయకులు అంతా చెప్తుంది కావచ్చు, కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఒకటే మాట ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన ప్రయత్నాలు మొత్తం చేసింది, కేవలం బీజేపీ 9th షెడ్యూల్లో పెట్టకుండా అడ్డుకుంటుంది. కాబట్టి బీజేపీ అడ్డుకోవటం వల్ల ఇది ఆచరణ సాధ్యం కావట్లేదు అనేది కొంతమంది బీసీ నాయకుల వాదన. కాంగ్రెస్ పార్టీ వాదన కూడా అదే ఉంది. 60 ఏళ్ళ కాంగ్రెస్ చరిత్రలో 9th షెడ్యూల్ అనేది ఏమన్నా బ్రహ్మ పదార్థమా? 60 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ చరిత్రలో నువ్వు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వంలో నువ్వు వెళ్ళినప్పుడు ఎందుకు అమలు చేయలేదు? మేము అడిగే ప్రశ్న. ఇలా 1950లో భారత రాజ్యాంగం అమలైనప్పుడు బీసీలకు రాజకీయ సామాజిక రిజర్వేషన్లు, విద్యా ఉపాధి అవకాశాలలో రిజర్వేషన్లు ఇవ్వాలని ఆనాడు తెలియదా? ఆనాడు ఈ వెనుకబాటు లేదా? సరే, మీరు అనుకున్నట్టు ఇంత వెనుకబాటు లేవచ్చు, ఇంతే ఉండొచ్చు. చట్టం ముందర అందరూ సమానమైనప్పుడు ఆ రోజే ఎందుకు ఇవ్వలేకపోయింది మీ కాంగ్రెస్ పార్టీ? ఇలా మీరు వచ్చిన తర్వాత, అంటే అన్ని రకాలుగా ఓడిపోయిన తర్వాత మళ్ళీ మీరు పార్టీని అధికారంలోకి చేజిక్కోవడానికి కోసమా మీ ఎత్తుగడ, మీ నాటకాలు? అయినా నేను అంటున్నా, మీకు తెలియదా 9th షెడ్యూల్ అనేది బ్రహ్మ పదార్థం కాదని? 9th షెడ్యూల్లో చేరిస్తే దానికి చట్టబద్ధత వస్తుందని మీరు ఎట్లా మాట్లాడతారు? మాట్లాడకూడదు కదా. మీకు తెలియాలి కదా. మీకు కేశవానంద భారతి కేసు తెలుసు కదా. ఇందిరా సాహ్ని కేసు తెలుసు కదా మీకు. అరే నిన్న కాక మొన్న జీవో నెంబర్ 3 మీద ఏది మన ఒక జడ్జిమెంట్ వచ్చింది, మన రాష్ట్రానికి సంబంధించింది. ఆనాడు చంద్రబాబు నాయుడు 50% రిజర్వేషన్లు మించి ఏజెన్సీ ఏరియాలలో రిజర్వేషన్లు ఇస్తే ఆ రిజర్వేషన్ చెల్లనేరదని మన రాష్ట్రం తీర్పే కదా. మరి ఇది ఎట్లా సాధ్యమవుతుంది అనుకున్నారు?
ఆయన కేశవానంద భారతి కేసులో చెప్పింది కదా, రాజ్యాంగం బయట కానీ ప్రవేశికలు కావచ్చు, రాజ్యాంగం బయట కావచ్చు, రాజ్యాంగం లోపల కావచ్చు, ఎక్కడైనా చట్ట విరుద్ధమైతే అయితే దాన్ని పునఃసమీక్షించే అధికారం మాకున్నది, కోర్టులు ఖచ్చితంగా పునఃసమీక్షిస్తాయని చెప్పినప్పుడు మీకు తెలియదా? తెలిసే కదా మీరు ఈ హామీ ఇచ్చింది. అయితే గీస్తే దేశవ్యాప్తంగా రిజర్వేషన్ల ప్రక్రియ మారాలని, రిజర్వేషన్ల తీరు మారాలని కొట్లాడాలి కదా మీరు. 60 ఏళ్ళే కదా. ఆర్టికల్ 334 ఏం చెప్తుంది? మహా అయితే 10 ఏళ్ళు అన్నారు. 10 ఏళ్లను 60 ఏళ్ళ వరకు కుదించారు. 10 ఏళ్ళు. ఇప్పుడు 70-80 ఏళ్ళకు వస్తుంది కదా. ఇంకా మన రిజర్వేషన్ల ప్రక్రియ మారదా? మారాలి కదా. మేము అడిగేది బీసీ జనాభాగా మేమేం అడుగుతున్నామంటే, మేమెంతో మాకంత ఇవ్వండి. ఓపెన్ మెరిట్ ఏంది? అది చట్టబద్ధం చేయమని అడుగురు. ఇవాళ 334 ఆర్టికల్ని సవరణ చేసి చట్టబద్ధం చేయమని అడుగుర్రి. మేమెంతో మాకంతా అని. ఓపెన్ కేటగిరీ ఏంది? ఆయా కమ్యూనిటీలలో ఓపెన్ మెరిట్ చూసుకుంటాం. మేము మార్చండి, రిజర్వేషన్ల విధి విధానాలని మార్చండి. ఇంకెన్నేళ్ళు తిన్నోడే తింటాడు. నిన్నగాక మొన్న ఎస్సీ వర్గీకరణ జరిగితే ఎస్సీ వర్గీకరణలో కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పింది? క్రిమిలేయర్ అమలు చేయమన్నది. అమలు చేసిందా క్రిమిలేయర్? చేయలేదు కదా. ఈ ఉద్యమాలు చేసిన వాళ్ళు, ఈ రిజర్వేషన్ల ఫలాలు అందుకున్న వాళ్ళు, ఆర్థికంగా బలపడ్డోళ్ళకి ఇష్టం లేదు క్రిమిలేయర్ అనేది. ఎందుకు? ఎస్సీ ఎస్టీలలో కూడా క్రిమిలేయర్ అమలు చేయమన్నది కదా సుప్రీంకోర్టు. బీసీలకు మళ్ళీ ఎందుకు అమలు చేయాలి? ఇలా పేదోడు బిలో పవర్టీ లైన్కు దగ్గరున్నోని కదా రిజర్వేషన్ అందాల్సింది, ముందు లబ్ధి పొందాల్సింది వాడు కదా. మరి దేనికోసం ఉద్యమాలు చేస్తున్నాం తెలియదా మీకు? అలా బీసీ ఉద్యమ నాయకులకు ఏళ్ళ తరబడి, అంటే సంఘం పుట్టిన కాడ నుంచి ఒకే నాయకుడు ఇప్పటి వరకు ఉన్న నాయకులకు తెలియదా? ఇలా ఈ ఉద్యమాలు చేస్తూ వాళ్ళు కాటికాలు చేపిండ్రు. వాళ్ళే ఇంకా ఉద్యమాలు చేయాలి. వాళ్ళతోటి మేం చేయాలంట. ఇక మాకు వయసు అటీటనా, వాళ్ళ వయసు వచ్చేది అందుకున్నది. వాళ్ళ నాయకత్వంలో ఉద్యమాలు చేయాలి. చట్టం తెలిసిన వాళ్ళం వాళ్ళతో కలిసి ఉద్యమాలు చేయాలంటే మనసొప్పట్లే. అందుకే కొంత దూరం ఉన్నాం. విధానపరమైన నిర్ణయాలు జరగాలంటే కోర్టు ద్వారానే అవుతుంది తప్ప, చట్టపరంగానే అవుతుంది తప్ప, అందుకనే దూరం ఉన్నాం. ఓకే. అయితే కొంతమంది దగ్గర నుంచి వినిపిస్తున్న వాదం ఏంటంటే, ఈ బీసీలకి 42% చట్టబద్ధత కానీ రిజర్వేషన్లు కానీ ఈ అంశం కేవలం రాజకీయ నాయకుల మధ్యనే నడుస్తుంది, దీని గురించి జనాల్లో పెద్ద ఇంట్రెస్ట్ లేదు, ఇది ప్రజా ఉద్యమంగా మారలేదు కాబట్టి దీనిపైన మిగతా పార్టీలు ఎవరు సీరియస్గా చేయట్లేదు, ప్రజల్లో పెద్దగా దీనిపైన ఇంట్రెస్ట్ లేదు అన్నదిగా ఒక వాదన ఉంది. అది పొరపాటు. 130 పైచిలకు కులాలు ఉన్నాయి బీసీలలో. ఒక్కొక్కరి ఆలోచన ఒక్కొక్క విధంగా ఉంటుంది. అట్లాంటిది 130 కులాలు అంటే ఒక్కొక్క కులాన్ని ఆలోచన ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం బిలో పవర్టీ లైన్, ₹1,00,000 లోపు బిలో పవర్టీ లైన్ గీస్తే ఆ ₹1,00,000 ఫస్ట్ ప్రయారిటీ అందిన తర్వాత మిగతా వాళ్ళకి అందాలి. కానీ ₹1,00,000 అందలేదు. క్రిమిలేయర్ బీసీలలో 8 లక్షలకు తీసుకుపోయినారు. 8 లక్షలు అంటే 69,000 జీతం తీసుకునే ఒక ఉద్యోగి కూడా క్రిమిలేయర్ పొందుతుంటే ఇక సగటు పేదోడు ఎందుకు ఉద్యమాలు చేస్తాడు? ఇలా ఆ ఘనత ఈ బీసీ సంఘ నాయకులకే దక్కుతుంది కదా. 8 లక్షలకు పట్టుకుపోయింది. క్రిమిలేయర్ అంటే బిలో పవర్టీ లైన్కి ఫస్ట్ ప్రయారిటీ దొరికిన తర్వాత మిగతా వాళ్ళకి ఆర్థికంగా కొంత వెసులుబాటు కలిగిన వాళ్ళకి అందాలి. అంతే తప్ప ఫస్ట్ అదే అంటున్నా, రిజర్వేషన్ల రాజకీయ స్వరూపము, రిజర్వేషన్ల స్వరూపం మారాలి అంటున్నా. ఎందుకంటే 8 లక్షలు అంటే 69,000 మంత్లీ 69,000 తీసుకునే వాడికి కూడా ఇలా రిజర్వేషన్ ఫలాలు అందితే రోజు కూలీ చేసుకునే 500 కూలీ చేసుకునే కూలీకి రిజర్వేషన్ ఎక్కడ అందుతుంది? అందది కదా.
ఏదైతే ఇప్పుడు మనం కేంద్ర ప్రభుత్వం స్లాబ్ల అంటే జిఎస్టీ స్లాబులు చేసిందో ఆ రకంగా స్లాబులుగా మార్చాల్సిన అవసరం ఉంది. అదే దీనిపై ఇంకొక విత్ ఇన్ ద కమ్యూనిటీలలో కూడాము ఇవాళ కమ్యూనిటీ బేస్డ్ రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల అంటే ఆయా కులాల వారిగా రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల ఇలా పూర్ ఆఫ్ ద పూరెస్ట్ లాభపడతలేడు. అదే దీంట్లో ఇంకోటి ఈ మధ్య కాలంలో వినపడుతుంది ఇంకో మాట, మీరే అన్న 130 కులాలు ఉన్నాయని, కానీ కేవలం కొన్ని కులాల పేర్లు మాత్రమే ప్రధానంగా వినబడుతున్నాయి. ఇప్పుడు మొత్తం బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వటం వల్ల కొన్ని కులాలు మాత్రమే లాభపడతాయి, దాని బదులు బీసీలో కూడా ఏబిసిడి వర్గీకరణ చేయాలని చెప్పి కూడా కొత్త వాదన తెరపైకి వస్తుంది. ఏబిసిడి వర్గీకరణ ఉంది, ఈరోజు ఉన్నదే ఏబిసిడి వర్గీకరణ అయి ఉన్నది, నో ప్రాబ్లం. నేను అదే అంటున్నా, ఇవాళ ఏదైతే 5-6 కులాలు ఏవైతే మేజర్ కులాలు ఉన్నాయో ఆ కులాలే లబ్ధి పొందుతున్నాయి, మిగతా కులాలు లబ్ధి పొందట్లేదు. ఈ రిజర్వేషన్ల వల్ల, ఈ రాజకీయ రిజర్వేషన్ల వల్ల మా కొరిగేదేమీ లేదు అనే ఉద్దేశం కొద్దీ కొన్ని ఏవైతే కులాలు ఉన్నాయో మేజర్ కులాలు ఈ ఉద్యమంలో కలిసి రాలే. ఎగ్జాక్ట్లీ రాలే, అది వాస్తవం. అదే మాట ఇవాళ వాస్తవం. ఇవాళ ఏ బీసీ ఉద్యమానికి నాయకుడు అని చెప్పుకుంటున్నాడో ఆ నాయకుడు కూడా రిజర్వేషన్ ఫలాలు పొందుతున్నాడు. వాళ్ళ పిల్లలతో పోటీపడి కడు పేదోని పిల్లడు ఎట్లా రిజర్వేషన్ ఫలాలు అందుకుంటాడు? అంతే కదా. కాబట్టే ఇక్కడ కూడా కొంత సందిగ్ధత ఉంది, దాన్ని పునఃసమీక్షించాలి. ఎవరైతే నాయకులు వాళ్ళ రిజర్వేషన్ని వదులుకొని ఇలా మీకోసం చేస్తున్నాం, పేదల కోసం చేస్తున్నాం, బడుగుల కోసం చేస్తున్నాం, బలహీనుల కోసం చేస్తున్నాం అనే ఒక భావన ప్రజలలో నింపాలి, బీసీ ప్రజానికంలో నింపాలి. నింపినప్పుడు నీ వెంబట బాసటగా వస్తారు, లేకపోతే ఎక్కడికి వెళ్ళి వస్తారు? ఒకరిద్దరే నాయకులు ఏళ్ళ తరబడి ఉంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది? మీ ఉద్దేశంలో అంటే బీసీ ఈ దీంట్లో మీరు బాగా తిరుగుతున్నారు కాబట్టి అడుగుతున్నా, రీసెంట్గా జరిగిన బంద్ కావచ్చు, సక్సెస్ అయిందా? నేను అదే అడుగుతున్నా. ఇవాళ సూటి ప్రశ్న ఏంటంటే, ఇవాళ ఎవరు హామీ ఇచ్చిండ్రు, హామీని ఎవరు అమలు చేయలేదు, హామీని అమలు చేయకపోతే ఎవరి మీద మనం ఉద్యమం చేస్తున్నాము, ఎవరి మీద ఏ లక్ష్యాల కోసం పనిచేస్తున్నాం, ఏ ఉద్దేశాల కోసం పనిచేస్తున్నాం, ఏ ఫలాలను పొందుతున్నాం అనేదే ఈ నాయకులకు లేదు. మళ్ళీ బంద్లో అన్ని పార్టీలు సపోర్ట్ వస్తే అందరూ. నేను అదే అంటున్నా, ఇదే రాజకీయం అంటున్నా. మేము మొదటిగా చెప్పిన వాళ్ళ రాజకీయ అవసరాల కోసం, వాళ్ళ గెలుపు కోసం ఆచరణ సాధ్యంగాని హామీలని మేనిఫెస్టోలో పెట్టి గెలిచిన తర్వాత అవి అమలు కావని తెలిసి ఇలా ప్రతిపక్షాలు అమలు చేయమని కోరుతున్నారు. ఇదే రాజకీయం అంటున్నాను. ఇదే రాజకీయం. ఇక్కడ నేను అంటున్న పాయింట్ ఏంటంటే, ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టు బీసీలు ఎవరిచ్చారు హామీ, ఎవరిపైన మనం బంద్ చేస్తున్నాం, ఎవరికి అగనిస్ట్గా బంద్. ఇప్పుడు ఒక ఉదాహరణకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బంద్ చేస్తున్నాం. సహజంగా ఎప్పుడైనా బంద్ జరిగితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేదా నక్సలైట్లు ఇంకా దేనికి వ్యతిరేకంగా బంద్ చేస్తారు. కానీ ప్రభుత్వం మద్దతు ఇస్తామని చెప్తుంది, మిగతా పార్టీలు మద్దతు ఇస్తాయని చెప్తారు. ఎవరు బంద్ చేశారు, ఎవరికి వ్యతిరేకంగా బంద్, అసలు ఎందుకు బంద్ చేశారు, ఆ బంద్ వల్ల వచ్చిన ఉపయోగం ఏంటి? యాక్చువల్గా ఇక్కడ ట్రాజిడీ ఏంటంటే 34% ఉన్న రిజర్వేషన్లు 20-19-18 స్థాయికి కుదించింది టీఆర్ఎస్. వాళ్ళు మద్దతు ఇస్తారు. ఈ కుదించిన దాన్ని మేము పెంచిస్తామని మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 42% పెట్టి మేనిఫెస్టోలో పెట్టింది. అవదని తెలిసిన అమలు చేయని కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది. అసలు ఈ రాష్ట్రంలో సంబంధం లేని కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ పార్టీ ఇలా వాళ్ళ చేతులు ఉన్నప్పటికీ వాళ్ళు మద్దతు ఇస్తారు. మరి ఎవరి మీద చేస్తున్నాం ఉద్యమం? ఇదే నాయకత్వలేమి, నాయకత్వ అవగాహన లోపము, నాయకత్వ మసగబారిన తనము ఇవన్నీ కొట్టుమిట్టాడుతుంది కాబట్టి మేము దూరం ఉన్నాం ఇవాళ. అయితే దీంట్లో ఇప్పుడు మీరే అన్నారు నాయకత్వం లేమి అని. దీంట్లో ప్రధానంగా పేర్లు చెప్తాను ఇండైరెక్ట్గా. ఆర్ కృష్ణయ్య గారు కావచ్చు, తిన్మార్ మల్లన్న కావచ్చు, ఈటెల రాజేంద్ర కావచ్చు, జాజుల శ్రీనివాస్ కావచ్చు, ఎవరికి వాళ్ళు సంఘాలు పెట్టుకొని ఎవరికి వాళ్ళే మేమే బీసీ లీడర్ అవ్వాలి, మేమే బీసీలకి ఒక దిక్సూచి అవ్వాలనే దీంట్లో అందరూ ఎవరి స్వార్థాలు వాళ్ళు చూసుకొని అల్టిమేట్గా బీసీలకి నష్టం చేస్తున్నారు. 100% కదా, 100% కదా. ఇవాళ
2009లో రాజశేఖర్ రెడ్డి ముస్లింలకి 4% రిజర్వేషన్లు ఇస్తూ ఎక్కడికి 50% మించొద్దు అనే క్యాప్ నడుస్తున్నప్పటికీ కొలమానం ఉన్నప్పటికీ 4% రిజర్వేషన్లు బీసీల నుంచి బీసీలకి కట్ చేసి ఇస్తే మరి ఆ రోజు ఎన్ని ఉద్యమాలు జరిగినాయో ఎంత రక్తపాతం జరిగిందో ఏం జరిగిందో ఎవరికి మాకైతే తెలియదు. కానీ ఆ కేసు ఇప్పటికీ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. ఇలా ముస్లింలకు బీసీలకి వెళ్ళి 10% తీసిస్తే మేము ఒప్పుకోమని ఇలా బీజేపీ చెప్తుంది. మరి ఆ 4% సుప్రీంకోర్టులో ఉంది. ఒక్కరోజు బెంచ్ మీద వేయించి కొట్టేయచ్చు కదా, మత ప్రాతిపదికన రిజర్వేషన్లు చెల్లనేరయ్యని. ఎందుకంటే వాళ్ళకు రాజకీయం కావాలి, వీళ్ళకు రాజకీయం కావాలి, వీళ్ళకు ఓట్లు కావాలి, వాళ్ళకు ఓట్లు కావాలి. ఈ సమస్య ఎంతకాలం నివురు కప్పిన నిప్పు లెక్కుంటే వాళ్ళకంత రాజకీయ అవకాశాలు చలి కాసుకోవచ్చు, రాజకీయ అవకాశాలని పొందచ్చు. ఆ ఉద్దేశాలే కనిపిస్తాయి కానీ ప్రాథమిక అవగాహనతోటి ప్రజలకు మేము మేలు చేయాలనే ఆలోచనతోటి ఏ ఒక్క పార్టీ లేదు. మరి ఉందా? ఉంటే చూపించండి. నేను అడుగుతున్నా. 2009లో ఏదైతే ఇచ్చిన రిజర్వేషన్ల జీవో 2025 అయిపోతుంది ఈ రోజు వరకు. అంటే 16 ఏళ్ళుగా ఒక కేసు సుప్రీంకోర్టులో నానుతుంటే ఇలా కేంద్రంలో 3 టర్ములు మీరు బీజేపీ అధికారంలోకి వస్తే ఒక కేసును డిసైడ్ లేనోళ్ళు మీరు 10% రిజర్వేషన్ గురించి ఎట్లా మాట్లాడతారు? 10% ఒకవేళ 42% ఇస్తే 10% పోతుంది అనుకున్న మీరు ఎందుకు దాన్ని ప్రొటెక్ట్ చేయలేకపోతున్నారు? ఇలా అది ప్రొటెక్ట్ చేస్తేనే కదా మేము బీజేపీ వాదనని బలపరిచేది. ఇలా బీజేపీ వాదన బలపరచాలంటే నీ పనితనం, నీ పరపతి చూపించాలి కదా. నీ చేతిలో కేంద్రంలో అధికారంలో ఉంది కదా, అటార్నీ జనరల్ నీదే కదా, సొలిసిటర్ జనరల్ నీదే కదా. ఆఫ్ ది రికార్డ్ చెప్పుకోవాలంటే రాష్ట్రపతి కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పనిచేస్తారు. మరి అలాంటప్పుడు అది సాధించలేని మీరు దీని మీద ఎట్లా కొట్లాడతారు? మీకు ఆ నైతిక హక్కే లేదు కదా. అసలు అల్టిమేట్గా చెప్పాలంటే ఎవరి మీద ఉద్యమం చేస్తుండ్రు, ఏ లక్ష్యాల కోసం చేస్తుండ్రు, ఏ ఉద్దేశాల కోసం చేస్తుండ్రు, ఏ గమ్యాన్ని మీరు ఇలా రీచ్ అయినరు అని నేను బీసీ నాయకులను అడుగుతున్నా. ఇలా మీరు అన్నట్టు ఇలా ఏళ్ళ తరబడి, నేను అదే మాట ముందు, ఏళ్ళ తరబడి బీసీ సంఘం పుట్టినప్పటి నుంచి ఒకటే నాయకుడు కాటికి కాల్ చేసిండ్రు. వాళ్ళతోటి మేము మా వయసు దగ్గరకు వస్తుంది, మేము వాళ్ళతో కలిసి పని చేయాలంటే ఫెయిల్యూర్ నాయకులతో ఎట్లా కలిసి పని చేస్తాం? ఆయన శిష్యుడు జాజుల 100%. ఎలా ఆయన తోటి సహచరుడు మందకృష్ణ మాదిగ ఆయన కాలి బూటు దూడిసినా ఈయనకు సిరి రాదు. రాదు. లౌక్యం లేదు, వ్యూహం లేదు, ఎత్తుగడ లేదు. మంచితనం ఉందంటారు కదా. మంచితనం ఉంది, ఎక్కడ ఎవరి దగ్గర ఎప్పుడు ఎటువంటి అక్రమాలు చేయలేదు, మంచి వ్యక్తి అని చెప్తుంటారు కదా. ఈ సమాజంలో గొప్ప గొప్ప నాయకులని చెప్పుకునే వాళ్ళు వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు. వాళ్ళ మీద ఏ ఎంక్వైరీ పెట్టినా, ఏ ఇన్వెస్టిగేషన్ చేసినా, ఏ రకమైన కమిషన్ వేసినా ఇలా చెప్పుకోవచ్చు వీళ్ళు ఒక రూపాయి కూడా అవినీతి చేయలేదు. పేద మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చి ఇలా వేల కోట్లకు పడగలెత్తిండ్రంటే ఈ ఉద్యమాల పుణ్యం కాకపోతే దేని పుణ్యం అంటారు? ఇలా నేను అదే అడుగుతున్నా. ఇవాళ పక్కకున్న సాటి మందకృష్ణ మాదిగ గారిని చూసి ఇలా బీసీ సంఘంలో ఉన్న ఒక నాయకులంతా బుద్ధి తెచ్చుకోవాలి, గుణపాఠం నేర్చుకోవాలి. నయాన్నో భయాన్నో వర్గీకరణ చేయించగలిగిండు. ఆ వ్యూహం నీ దగ్గర ఎందుకు లేదు? అందుకే ఫెయిల్యూర్ నాయకులు అంటున్నాను నేను. తర్వాత జాదుల గారి గురించి కూడా చెప్తున్నారు మీరు. ఎస్, ఆయన శిష్యుడే ఈయన. శిష్యును గురువును మించిన శిష్యుడు ఏముంటుంది అలా? ఆయన గురించి నేను గొప్పగా అంటే నేను అంటున్నా,
ఒక గమ్యాలు, లక్ష్యాలు, ఉద్దేశాలు ఇవన్నీ నీ ఒక ఫ్రేమ్లో ఉండాలి. అవి ఆ ఫ్రేమ్కు బయట ఉన్నామా, ఆ ఫ్రేమ్కు లోపల ఉన్నామా అనేది నిర్ణయించుకొని ఉద్యమాలు చేయాలి. అసలు ఎవరి మీద చేస్తున్నాం? ఒకసారి ఏమో బీజేపీకి మద్దతు చేస్తారు, ఒకసారి ఏమో కాంగ్రెస్కు మద్దతు చేస్తారు, ఒకసారి ఏమో టీఆర్ఎస్కు మద్దతు చేస్తారు. ఏ ప్లాట్ఫామ్ ముందు ఉన్నామన్నది వాళ్ళకే అర్థం కాదు. ఇలాంటి నాయకులతోటి మేము కలిసి చేయాలంటే మాకు ఇజ్జత్, రైట్, వాళ్ళకు ఉందో లేదో మాకు తెలియదు కానీ మాకు ఇజ్జత్ ఇది. ఎలా నీ గోలు, నీ మోటో ఏ కుల ప్రాతిపదికన, వర్గ ప్రాతిపదికన ఉద్యమాలు చేసే నాయకులు ఇవాళ ఏ రాజకీయ పార్టీకి అఫిలియేటెడ్ కాకూడదు. వచ్చిన రాజకీయ పార్టీ, ప్రతి రాజకీయ పార్టీని ఒత్తిడికి గురి చేసే విధంగా నీ ఉద్యమాలు ఉండాలి. అవి లేవు. అందుకే కదా ఇలా నేను మందకృష్ణ గారి గురించి ఎందుకు చెప్తున్నా, ఇలా ఏ రాజకీయ పార్టీ తీర్థం పుచ్చుకోలేదు, ఏ రాజకీయ పార్టీ కండువ కప్పుకోలేదు, కానీ ఆయన అనుకున్న లక్ష్యాలని, గమ్యాలని, ఉద్దేశాలని నెరవేర్చుకున్నాడు. అందుకే ఆయనను గురించి స్మరించుకోవాల్సిన ఒక రోజు వస్తుంది ఇవాళ. ఆ లక్ష్యాలు, ఉద్దేశాలు, గమ్యాలు వీళ్ళకి లేవు. ఉంటే పూటకో పార్టీకి సపోర్ట్ ఇచ్చి మద్దతు చేసి రాజకీయ పబ్బం గడుపుకోరు కదా. సో కాబట్టి వీళ్ళంతా బీసీలలో ఇవెందో ఈ పెద్ద కమ్యూనిటీలు అయితే ఒక 5-6 కమ్యూనిటీలో ఉన్నాయో ఆ నాయకత్వాన్ని మిగతా కమ్యూనిటీలు యాక్సెప్ట్ చేస్తలేవు. ఎందుకే ఫెయిల్యూర్ నాయకులు అన్నా నేను. ఓకే. సో మరి ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఉన్న నాయకులందరూ ఫెయిల్యూరు, కొత్తగా చాలామంది నాయకులు పుట్టుకొస్తున్నారు. వాళ్ళు కూడా మీరు అన్న అగ్రకులాల నుంచి పుట్టుకొస్తున్నారు. ఏది బీసీలో ఉన్న అగ్రకులాల నుంచి పుట్టుకొస్తున్నారు. వాళ్ళని మిగతా వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. ఇట్లా బీసీలే కొట్టుకుంటూ ఉండి సరే నాయకత్వం లేకుండా ఉంటే ఈ బీసీలని ఇంకా మీరు అన్నట్టు ఇంకో 10-20 ఏళ్ల పాటు కూడా 10-20 ఏళ్ళు కాదు, అన్ని పార్టీలు కేవలం ఓట్ బ్యాంక్గా చూస్తాయి తప్ప. ఇవాళ 1931 జనాభా లెక్కల ప్రకారం భారత రాజ్యాంగం అమలైన తర్వాత సామాజిక ఆర్థిక రిజర్వేషన్లు ఎస్టీలు పొందినరు. అదే రోజు నాడు బీసీలు ఎందుకు పొందకపోవడానికి వైఫల్యమే బీసీ నాయకుల పనితీరు. దాని తర్వాత దేశవ్యాప్తంగా అప్పుడు మండల్ ఉద్యమం జరగడానికి కొంతమంది యాదవ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ ఉద్యమం పుణ్యాన ఆ రోజు జనతా పార్టీ ఇలా రిజర్వేషన్లు ఇచ్చిందే తప్ప ఇలా అటు కాంగ్రెసు ఏళ్ళ తరబడి పాలించిన కాంగ్రెసు, ఇటు బీజేపీ రెండూ ఎవలియలే. ఇలా నిన్నగాక మొన్న మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత ఇలా కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి దక్కుతుంది. అదేవిధంగా మేము ఇవాళ డిమాండ్ చేస్తున్నాం ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని. ఔర్ ఎక్ బార్ 400 బార్ అనేది మన ఫెయిల్యూర్ అయినరు. ఇలా మాకు రిజర్వేషన్లు, రాజకీయ రిజర్వేషన్లు ఇచ్చి చూడండి. ఔర్ ఎక్ బార్ 400 బార్ని దాటిస్తామా లేదా చూడండి. మేము డిమాండ్ చేస్తున్నాం ఇవాళ. మరి ఈడబ్ల్యూఎస్ ఇచ్చేటప్పుడు ఏ ఉద్యమాలు లేకుండానే ఇచ్చారు కదా. ఇలా మేము అడుగుతున్నాం ఇవాళ బీసీల కూడా ఏ ఉద్యమాలు లేకుండానే ఇవ్వండి. మేము అడగాల, ఉద్యమాలు చేయాలా, ధర్నాలు, రస్తారోకాలు చేయాలా, ఎందుకు చేయాలని అడుగుతున్నా నేను. వాళ్ళకి ఇచ్చినట్టు మాకు ఇవ్వండి అంతే తప్ప. కానీ మేము ఉద్యమాలే చేస్తాం, మేము లేదు ఓటు బ్యాంకు రాజకీయాలే మాకు ప్రధాన ఎజెండా, ఉద్యమాలు చేస్తేనే ఇస్తాం, రస్తారోకాలు చేస్తేనే ఇస్తాం, విధ్వంసం చేస్తేనే ఇస్తామంటే ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఎందుకైతాయి? రైట్. ఫైనల్గా అన్ని పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయి. అందరు నాయకులు, బీసీ నాయకులు డ్రామాలు ఆడుతున్నారు. చివరికి సమిధులుగా మిగిలిపోతుంది అమాయకు బీసీలు. ఏం జరిగితే ఏ పార్టీ అనుకుంటే, లేకపోతే ఏ ఉద్యమం జరిగితే బీసీల కాలం నెరవేరుతుంది? ఈరోజు నయాన్నో భయాన్నో మంచో చెడో కాంగ్రెస్ తప్పు చేసింది. 42% అనేది చట్టవిరుద్ధమైనప్పటికీ చేసింది. కానీ ఆ తప్పు వల్ల బీసీ సామాజిక వర్గాలన్నీ ఒక తాటి మీదికి రాగలిగినాయి. ఇదే స్ఫూర్తి కొనసాగాలి అంటే, ఇదే ఉద్యమం కొనసాగాలి అంటే ఇవాళ బాల్ అనేది కాంగ్రెస్ పార్టీ కోర్టులో లేదు, టీఆర్ఎస్ పార్టీ కోర్టులో లేదు, బీజేపీ పార్టీ కోర్టులు ఉంది. ఇలా బీజేపీ పార్టీని బుజ్జగిస్తారా, భయపెడతారా, బతిల్మెలాడతారా? కానీ బీజేపీ పార్టీని పై ఒత్తిడి తెచ్చి రాజకీయ రిజర్వేషన్లు కానీ
సామాజిక ఆర్థికపరమైన రిజర్వేషన్లు ఉపాధి అవకాశాలలో కానీ ఆ రిజర్వేషన్ల స్వరూపం మార్చాలి అని ఇలా మనం ఫైట్ చేస్తే ఖచ్చితంగా అమలవుతుంది. ఆ నమ్మకం నాకు ఉంది. రైట్. ఇలా ఎందుకు అంటే మెజార్టీ పార్టీ కదా, చాలా రిఫార్మ్స్ ఇస్తున్నాం కదా. సో కాబట్టి బీజేపీ పార్టీ మీద ఒత్తిడి తేవాల్సింది, బీజేపీ పార్టీ వాటిని అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మెజార్టీ ప్రభుత్వం కానప్పటికీ ఎన్డీఏ కూటమి కాబట్టి ఏ ఒక్క రాజకీయ పార్టీ బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పనిచేస్తే, పార్లమెంట్లో బిల్లు పాస్ కాకుండా చూస్తే ఖచ్చితంగా బొందబెడతాం మేము. ఖచ్చితంగా ఈ దేశవ్యాప్తంగా 56% పైగా ఇలా బీసీ జనాభా ఉంది. ఈ జనాభా దామాష ప్రకారం ఇలా మేము అడుగుతున్నాం, వీళ్ళు అడుగుతున్నారు 42%. ఏమైనా భిక్షమేస్తున్నా మాకేమన్నా 42% అని? మీ రాజకీయ ఓటు బ్యాంకు కోసం భిక్షమా మాకేమన్నా? మేమెంతో మాకంతా రిజర్వేషన్ల స్వరూపం మారాలి అని మేము కొట్లాడుతున్నాం. ఇలా జనాభా ప్రాతిపదికన ఎవరిది వాళ్ళకు పంచేయి, ఎవరిది వాళ్ళకి ఇచ్చేసేయి. ఆయా రిజర్వేషన్ల వారీగా ఓపెన్ మెరిట్ని సంపాదించుకుంటారు. ఇంకేముంది అందులో? రైట్. ఓపెన్ మెరిట్ దేనికి? తిన్న వాళ్ళే తినుకుంటా పోవడానికి ఓపెన్ మెరిట్. అయితే ఫైనల్గా ఒక క్వశ్చన్ అండి. ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ మనకున్న ప్రాథమిక సమాచారం మేరకు ఇంకొక 4 వారాల తర్వాత సుప్రీంకోర్టు 6 వీక్స్ స్టే ఉంది కదా, ఆ స్టే అయిపోయిన తర్వాత పార్టీల పరంగా 42% పెట్టేసుకొని ఎలక్షన్స్కి, స్థానిక సంస్థలకు వెళ్ళిపోవడానికి దాదాపుగా సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది. ఒకవేళ ఆ విధంగా జరిగి పార్టీల పరంగా ఎలక్షన్స్కి వెళ్ళిపోతే మరోసారి జస్ట్ ఒక బంద్కి పిలిపించి ఒకరోజు హడావిడి చేసి అక్కడితో వదిలేస్తారా? ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్ళగల నాయకుడు ఎవరన్నా ఉన్నారంటారా? సామెత చెప్తా నేను, వంశమెరిగి వనితను వన్నెలెరిగి పశువుని కొనాలంట. మనం ఏ పశువుని కొనమో మనమే అర్థం చేసుకోవాలి. ఇలా రాజకీయ రిజర్వేషన్ ఏదైతే ఉందో స్థానిక సంస్థలలో చెల్లయ్య అనే వాళ్ళకు ముందే తెలుసు. ప్రతిసారి తమిళనాడును చూపిస్తూ ఇలా దేశవ్యాప్తంగా పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇట్లాంటి పబ్బం గడుపుకోకండి. మీరు వస్తే చట్టబద్ధంగా ఏమిస్తారు, ప్రజలకు ఏం సంక్షేమం తీసుకొస్తారు అనే హామీలను స్పష్టంగా ఇవ్వాలి. ఇవ్వమని అది ఇదే సుప్రీంకోర్టు సుబ్రహ్మణ్యం బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసులో ఎలక్షన్ కమిషన్కి చెప్పింది. ఆచరణ సాధ్యంగాని హామీలు ఏవైనా ఉంటే వాటిని ఎన్నికల మేనిఫెస్టోలోకి వెళ్ళి తొలగించమని చెప్పింది. ఎలక్షన్ కమిషన్లు పనిచేస్తున్నాయా? కాబట్టి ఎప్పుడూ ప్రజలు, రాజకీయ నాయకులు మోసగాళ్ళు, ప్రజలు ఎప్పుడు మోసపోతుంటారు. కాబట్టి ఇకనైనా ప్రజలు మేల్కొని ఏ పార్టీ మనకు లాభం చేకూర్చింది, లాభం మీన్స్ ఉచిత పథకాలు ఇవ్వడం కాదు, ఉచిత హామీలు ఇవ్వడం కాదు, ఆచరణ సాధ్యంగానే హామీలు ఇవ్వడం కాదు. ఇలా ఒక వ్యక్తిని స్వశక్తిగా తయారు చేయడానికి కోసం ఏ విధమైన ప్రణాళికలు ఇస్తుందో అలాంటి పార్టీలను మనం ఇవాళ స్వాగతించాలి. అలాంటి పార్టీలకు అధికారం ఇచ్చి పార్లమెంటుకు పంపాలి, అసెంబ్లీకి పంపాలి. అంతేగాని ఈ చెత్త నాయకులని, ఈ ఉత్త నాయకులని పంపడం వల్ల ఏదైతే భారత ప్రజాస్వామ్యం మసకబారే పరిస్థితి ఏర్పడుతుంది తప్ప ప్రజలకు ఒక నమ్మకం కలుగుతలేదు. ప్రజలు మారాలి, ముందు పాలకులు మారరు. ఓపెన్ స్టేట్మెంట్లు ఇస్తూ ప్రజలని నమ్మిస్తూ మోసం చేస్తున్నారు. ఈ మోసగాలని ఏ క్షణానికి ఆ క్షణాన్ని దొరకబట్టి ఎండగట్టి ఎలా ఇంట్లో ఊకుండా పెట్టే పని చేయాలి తప్ప ఇట్లాంటి వాళ్ళని నెత్తి మీద చేస్తే 5 ఏళ్ళు భారతదేశ రాజకీయ వ్యవస్థలో ఒక టర్మ్ 5 ఏళ్ల కాలం. 5 ఏళ్ల కాలం అంటే చాలా విలువైన సమయం. కాబట్టి ఇలాంటి నాయకులని నెత్తి మీద పెట్టుకొని మోసే ప్రయత్నం చేస్తే మన ట్యాక్స్ల ద్వారా జీతం తీసుకుంటూ మన నెత్తి మీదే చేయి పెట్టి పని చేస్తారు. కాబట్టి ఇట్లాంటి నాయకులని రాజకీయ పరంగా ఎలా బొందబెడతారో పెట్టుండ్రి అని నేను మీ మీడియా ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్ అండి. రీసెంట్గా కాంగ్రెస్ పార్టీలో టీ కప్లో తుఫాన్ అని వాళ్ళు చెప్తున్నారు, కానీ ఒక పెద్ద గొడవే జరిగింది.
కొండా సురేఖ వాళ్ళ కూతురు ఏకంగా చాలాసార్లు రేవంత్ రెడ్డి మా అమ్మని చాలా మాట్లాడినారు, ఏడుస్తా ఇంటికి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పి ఆమె మాట్లాడారు. ఓ పక్కన చూసుకుంటే కీలక ఆరోపణ ఏంటంటే ఓఎస్డి సుమంత్, కొండా సురేఖ ఓఎస్డి సుమంత్, రోహిన్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి వీళ్ళందరూ కూర్చొని ఏదో ఒక సెటిల్మెంట్ అయింది, అక్కడ గన్ ఫైరింగ్ కూడా జరిగింది అని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు వచ్చింది. గన్ను పోయింది, గన్ ఫైర్ పోయింది, రోహిన్ రెడ్డి పక్క వెళ్ళిపోయాడు, సుమంత్ పక్క వెళ్ళిపోయాడు. చివరికి కొండా సురేఖ క్యాబినెట్ మీటింగ్ అయిపోయాక వచ్చి టీ కప్లో తుఫాను మా అమ్మాయి తెలియకుండా మాట్లాడేసింది అనేసింది. సరే వాళ్ళ అమ్మాయి తెలిసి మాడింది తెలియక మాడింది తర్వాత విషయం. మరి ఆ గన్ ఏది, ఆ బుల్లెట్ ఏది, దానికి ఎఫ్ఐఆర్ ఏం లేదేంటి? ఏమంటారు మీరు దీని గురించి? నేనేమంటున్నా, ఇంకొక సామెత చెప్తావేనండి, లేవలేనమ్మ వంగలేని కోడలికి పని చెప్పిందంట. ఓకే, ఇక అట్లనే ఉంది కదా ఇదంతా. దొంగలు కలిసి ఊళ్ళు పంచుకుంటారు చూసినావా, అట్లా పంచుకున్నారు. ఓకే, అంటే ఎట్లా, ఏ విధంగా? ఇవాళ డక్కన్ సిమెంట్కి పర్యావరణ అనుమతులు లేకుండా, సిఎఫ్ఓ పర్మిషన్ లేకుండా ఎక్సెస్ తవ్విన దానికి 300 కోట్ల రూపాయల ఫైన్ వేసిండ్రు. ఓకే, మరి దురుద్దేశంతో వేసిండ్రా, ఉద్దేశంతో వేసిండ్రా? పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళ? ఎస్, ఓకే, కంట్రోల్ వాళ్ళు వేసిండ్రు. వేసిన తర్వాత డక్కన్ సిమెంటు వాళ్ళు వీళ్ళతోటి కాంప్రమైజ్కి వచ్చిండ్రు. ఓకే, కాంప్రమైజ్కి ఎవరితోటి కాంప్రమైజ్కి వచ్చారంటారు? నాకున్న సమాచారం మేరకు కాంప్రమైజ్కి వచ్చిండ్రు. అదే అంటే వేం నరేందర్ రెడ్డి, పంచాయతీ 100 రోహిన్ రెడ్డి. కోట్లు, పంచాయతీ 100 కోట్లు, 100 కోట్ల రూపాయలు తీసుకొని వాళ్ళని 300 కోట్ల రూపాయలు ప్రజాధనం, ప్రజలకు వచ్చే ధనం, ప్రకృతిని పర్యావరణాన్ని ధ్వంసం చేస్తూ భవిష్యత్ తరాలు ఏవైతే ఉంటాయో ఆ తరాలకు ఏం మిగిల్చకుండా తవ్వుకునే ఏర్పాటు చేసినందుకు దానికి ఫైన్గా 300 కోట్ల రూపాయలు వేస్తే ఆ 300 కోట్ల రూపాయలను కట్టకుండా ఉంచడానికి కోసము, కంపెనీ రన్ కావడానికి కోసము ఇలా 100 కోట్ల సెటిల్మెంట్ జరిగింది. ఓకే, నేనన్నే మాట కాదు, ప్రజలు అనుకుంటున్నారు, పత్రికలు అనుకుంటున్నాయి. ఇలా 100 కోట్ల పంచాయతీ, ఆ 100 కోట్ల పంచాయతీ ఒక మంత్రి దగ్గరికే వెళ్ళినాయి, ముఖ్యమంత్రి దాకా రాలేదు అని ముఖ్యమంత్రి అనుచరుడు మీరు ఇప్పుడు చెప్పిన వేం నరేందర్ రెడ్డి, రోహిన్ రెడ్డి, ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పిన ఓఎస్డి సుమంత్ వీళ్ళందరూ కలిసి డక్కన్ సిమెంట్ వాళ్ళకి గన్ పెట్టి బెదిరించారు. అదే అడుగుతుండ్రు సమాజం, సెటిల్మెంట్ సెట్ అయిందా అని అడుగుతుండ్రు. ఎందుకంటే గతంలో ఏదో ఒక ఇష్యూలో అల్లు అర్జున్ది సెటిల్ అయింది, నాగార్జున సెటిల్ అయింది, ఇలా ఇది సెటిల్ అయింది. సెటిల్మెంట్ అయితే అయిపోతుంది, ఏముంటుంది. ఓకే, అది నేను ఇదే అంటున్నా. ఇలా ప్రకృతి ద్వారా వచ్చిన ప్రజాధనాన్ని ఎలా ప్రభుత్వానికి రాకుండా పాలకులకు వెళ్ళేటట్టే చూసుకుంటుర్రు అంటే ఇక మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అందుకే అన్న దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నారు, పెద్ద పెద్ద సెటిల్మెంట్లు చేస్తున్నారు. ఇలా పరిపాలనని, ప్రజల సంక్షేమాన్ని గాలి కొదిలినరు. నేను లక్డారం సంబంధించిన ఒక క్వారీ మీద ఒక కంప్లైంట్ చేసిన. 47 కోట్ల రూపాయల రాయల్టీ అక్రమ తవ్వకానికి 47 కోట్ల రూపాయల రాయల్టీ ఎలా ప్రభుత్వానికి చేరాలి, ఎందుకంటే అక్రమంగా దవ్విండు 2 సంవత్సరాలకి. ఆ 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ 5 ఏళ్ళు దవ్విండు. అంటే ఇవ్వో ఒక 100 కోట్లు, అంటే మొత్తానికి ఒక 150 కోట్ల రూపాయల రాయల్టీ ప్రభుత్వానికి రావాల్సి ఉంటుంటే ఆ ఎగవేతదారుని కాపాడడానికి కోసము ఇలా అధికారులు, పాలకులు ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లా 2000 పైచిలకు క్వారీలు రాయల్టీ ఎగ్గొట్టినవి ఉన్నాయి. అలా ఒక్కరోజు కరెంటు బిల్లు కట్టకపోతే మీటర్ కట్ చేస్తారు. ఒక్క క్షణము ఇలా ఇన్సూరెన్స్ ఇలా ఒక్కరోజో లేకపోతే ఒక గంటనో ఒక ఫైనో ఏదైతే కట్టకపోతే ట్రాఫిక్ పోలీసు బండి ఆపి లాక్ తీసుకుంటాడు. మరి అట్లాంటి మీరు 1000 కోట్ల రూపాయలు పన్నేగ వేస్తుంటే ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని ఆ వక్ర మార్గంలో
ఇది చేస్తుంటే ఏం చేస్తుంది ప్రభుత్వం అంటే సెటిల్మెంట్లు చేస్తుంది, దందాలు చేస్తుంది. ఇలా పాకిస్తాన్లో ఏదైతే తీరుగుందో తెలంగాణలో ఆ తీరుగుందేమో అనిపిస్తుంది నాకు. ఓకే, మిలిటరీయే బిజినెస్ చేసినట్టు ఇలా ప్రభుత్వమే ఇక్కడ బిజినెస్ చేస్తుందేమో అనిపిస్తుంది. బిజినెస్ చేస్తున్నా, సెటిల్మెంట్లు చేస్తున్నా. తెలంగాణ భాషలో సెటిల్మెంట్ చేస్తుంది. నేను అదే అడిగిన ఇవాళ. నేను స్వయాన డైరెక్టర్ గారిని రిప్రజెంటేషన్ ఇచ్చి డైరెక్టర్ గారిని అడిగిన 47 కోట్ల రూపాయలు 2 సంవత్సరాలకే ఉంటే రిమైనింగ్ ఇంకొక 5 yearsకి వానికి ఫైనే లేదు, ఫైన్ ఏంటి, ఇది రాయల్టీ గవర్నమెంట్కి వస్తుంది అంటే ఇట్లా 2000 పైచీలుకున్నాయి, ఒక్కటి కాదు 2000 పైచీలుకున్నాయి, అవి అంతే ఇవి ఇంతే అన్నది వల్లూరి క్రాంతి ఐఏఎస్. ఇట్లాంటి బ్రోకర్ ఐఏఎస్లు ఉన్నంత కాలము ప్రభుత్వ పనితీరు ఎట్లా మెరుగుపడుతుంది? అసలు ఈ విషయాల గురించి ప్రభుత్వానికి ఎట్లా తెలుస్తుంది? అది తెలిసినా ఇట్లా సెటిల్మెంట్ జరుగుతాయి అంటే ఇంకేముంటుంది? అంతే. భవిష్యత్ తరాల భవిష్యత్తు ఇక్కడ బెంచీల మీద జడ్జీలు కూకుండి భవిష్యత్ తరాలు ఏం కావాలని మాట్లాడతారు. ఒక్క నాయకుడికి శిక్ష పడది, ఒక్క సమస్య సెటిల్ కాదు. 6000 కేసులు కోర్టులలో పెండింగ్లో, 6 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఏం దిశానిర్దేశం చేస్తున్నాం మనం? మెయిన్ కేసులన్నీ పెండింగ్లో ఉంటాయి. ఉదాహరణకు చెప్తున్నా, ఈరోజు రేపటి రోజున మద్యం టెండర్లు దాని గురించి స్టే ఇవ్వమని చెప్పి ఒకళ్ళు కోర్టుకి వెళ్ళారు. అది మాత్రం బెంచ్ పైకి తొందరగా వస్తుంది, విచారణ జరిగిపోద్ది, తీర్పు వచ్చేస్తుంది. కానీ చాలా చాలా కీలకమైన కేసులు, ఇప్పుడు మీరు చెప్పిన లాంటి వాటి కేసుల్లో మాత్రం కొన్ని శతాబ్దాలు జరుగుతాయి, అవి దశాబ్దాలు జరుగుతూనే ఉంటాయి. మళ్ళీ మనం మాట్లాడితే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటారు. నేను అదే అడుగుతున్నా. రెవెన్యూ ఈ ప్రభుత్వానికి ఆలోచన శక్తి ఉంటే, విధి విధానపరమైన నిర్ణయాలు తీసుకునే శక్తి ఉంటే ప్రభుత్వానికి ఆదాయాన్ని ఎట్లా జనరేట్ చేయాలో తెలియాలి. అటు అధికారులు అవినీతి పరులే, ఇటు రాజకీయ నాయకులు అవినీతి పరులే. ఎట్లా ప్రజలకు సంక్షేమం అందుతుంది, ఎట్లా రెవెన్యూ జనరేట్ అవుతుంది? మేము కూడా రోజు మా పత్రిక ద్వారా కూడా మేము కొన్ని లక్షల ఎకరాల భూములు కబ్జాలైనవి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ ఉంటాం. వాటిని రికవరీ చేయొచ్చుగా. టీజీఎస్ఐలో ఉన్న భూములు వేలం వేసుకుంటా 100 కోట్లకి 200 కోట్లకి. మీకు నేను చెప్పేది అదే. ఇలా ఐఏఎస్లు భూదాన్ భూములు కొన్నారు, దాని నివేదిక ఇవ్వమని హైకోర్టు ఒక 10ల సంఖ్యలో సార్లే చెప్పింది. ఇప్పటి వరకు నివేదిక ఇస్తలేరు. సెటిల్ అయిపోయింది, అది కూడా సెటిల్ అయిపోయింది. కోర్టు ఊరుకుంటుందా? కోర్టు ఊరుకోదు కదా. కోర్టు ఊరుకోదు. ఈలోపు సాక్ష్యాలు మొత్తం తారుమారు చేసేసి, నివేదికలు మొత్తం తారుమారు చేసేసి కోర్టుకి అది వెళ్ళే లోపల ఆ లోపు నాలాంటోడు కేసు వేసినోడు నాలాంటోడు అయి ఉంటాడు. ఆల్రెడీ డాక్యుమెంటేషన్ అంతా తన దగ్గర ఉండుంటుంది కదా. వేల కోట్ల రూపాయల విలువలు. ఇవాళ భూములు అమ్ముకుంటే కానీ ప్రభుత్వాన్ని రన్ చేయలేని పరిస్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయి. ప్రజలని పన్నుల రూపంలో పీడించి జలగల్లాగా రక్తం గుంజితే కానీ నడవలేని పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయి. ఏం చెప్తాం? ప్రజలకేం సందేశం ఇవ్వాలి, మేధావులకు ఏం సందేశం ఇవ్వాలి, రాజకీయ నాయకులకు ఏమి ఇవ్వాలి, అధికారులకు ఏమి ఇవ్వాలి, ఏం సందేశం ఇస్తాం? రైట్. దొంగలు 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 ఒకటైతుండ్రు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అదే నిన్నటి ఇష్యూ అంతా అదే. గత కొద్ది కాలంగా మాట్లాడద్దు అనుకున్నా, రాజకీయ అంశాల పట్ల మాట్లాడద్దు, సమాజం అంతా ఒక తీరు ఉంటే మనం ఒక తీరు ఉన్నాము అని నోరు కట్టుకొని ఉన్నాం, నోరు మూసుకొని ఉన్నాం. కానీ కొన్నిసార్లు బాధ అవుతుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో సమిధలం మేము కోరుకున్న తెలంగాణ, కలల తెలంగాణ, బంగారు తెలంగాణ రాలే. తెలంగాణ ప్రజల బతుకులు మారలే. ఇలా భూములు అమ్మితే కానీ, ఆస్తులు అమ్మితే కానీ, ఆస్తులు తనఖా పెడితే కానీ ప్రభుత్వం నడవలేని పరిస్థితులు ఉంది. గత ప్రభుత్వం 10 ఏళ్ళు పనిచేసింది. గత ప్రభుత్వం భూములు అమ్ముకుంటా పెట్టింది, బాండ్లని తాకట్టు పెట్టింది. ఇలా ఈ ప్రభుత్వం అదే మార్గంలో నడుస్తుంది. వాళ్ళు దేశం చెప్పులు వీళ్ళు వేసుకొని నడుస్తున్నారు, అంతే కదా. ఏ ఆంధ్ర పెట్టుబడిదారుల మీద మేము ఉద్యమాలు చేసినామో, పోరాటం చేసినామో, వాళ్ళే ఇవాళ కీలక నేతలై కూర్చున్నారు, కీలక భాగస్వాములై కూకున్నారు. కాంట్రాక్ట్లన్నీ వాళ్ళకే,
ఏం మారింది? ఏం మారలే. భౌగోళికమైన హద్దులు మారినాయే తప్ప బతుకులు మారలే, భవిష్యత్తులు మారలే. ఇవాళ ఎగ్జాక్ట్లీ గొప్పగా చెప్పుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. నిన్ననో ఇవాళ పేపర్లో చూసిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి మాట్లాడుతుంది 65,000 ఉద్యోగాలు ఇచ్చినాం 1 ఇయర్లో అని గొప్పగా చెప్తున్నారు. ఒకసారి అమ్మ మీ మేనిఫెస్టో తీసుకొని చూసుకోవాలి మీరు, మీకు ప్రతిబింబం అది. అలా టిఆర్ఎస్ పార్టీకి మరణ శాసనం వాళ్ళ మేనిఫెస్టో, ఇలా మీకు మరణ శాసనం మీ మేనిఫెస్టో. ఇవాళ కాగితాల మీద అయిపోయే పనులను ఎందుకు కలయాపన చేస్తున్నారు? డబ్బులతో అయ్యేటి ఆర్థిక పరంగా ముడిపడి ఉన్న నిర్ణయాలు లేట్ అయి కావచ్చు. ఎందుకంటే వాళ్ళు చేసిన అప్పులు కట్టలేని పరిస్థితి, ఆదాయ మార్గాలు లేకపోవడం, ఇవన్నీ చెప్పే పరిస్థితులు కావచ్చు. కానీ కాగితాల మీద అయిపోయే పనులు ఎందుకు కాలయాపన జరుగుతుంది? ఇలా సగటు పేదోడి ప్రశ్న కాగితాల మీద అయిపోయే పనులు కదా. సంతకాలు పెట్టడానికి కూడా టైం దొరుకుతలేదా? సెటిల్మెంట్లు దందాలకే టైం దొరుకుతుందా? గన్నులు పెట్టడానికే టైం దొరుకుతుందా? మర్డర్లు చేయడానికే టైం దొరుకుతుందా? ఎందుకు ఈ షాడో ప్రభుత్వం అనే ఒక భావన ప్రజలలో కలుగుతుంది? మరి 10 ఏళ్ళు ఎట్లుంటాడు మన ముఖ్యమంత్రి? నాకేమో కష్టం అనిపిస్తుంది. అలాగే 10 ఏళ్ళు ఉంటుంది అంటే 10 ఏళ్ళు ఈ 5 ఏళ్ళ అవినీతి అంతా 10 ఏళ్ళ కోసం ఖర్చు పెడతారేమో మరి. అంతే కదా, అంతే అనిపిస్తుంది ప్రజలకి. ఇలా ఆయన ఎవరు డీజీపీ, కొత్తగా వచ్చిన డీజీపీ శివధర్ రెడ్డి, నువ్వు గన్నేవాడి మీద పెట్టాలి, పేదోడి మీద గన్ను పెట్టేది, లేకపోతే గన్నులు పట్టుకొని బ్లాక్మెయిల్ చేసిన వాళ్ళ మీద పెట్టేది, వాళ్ళ మీద పెట్టాలి. ఏమైంది కేసు? స్వయాన ఒక మంత్రి బిడ్డ ఆరోపణలు చేస్తుంటే, మీడియా సాక్షిగా ఆరోపణలు చేస్తుంటే ఇలా ఏమైంది? పోలీసు మంత్రాంగం అంతా పాలకుల కోసమేనా, ప్రజల కోసం కాదా? రెడ్ బుక్, ఎల్లో బుక్, గ్రీన్ బుక్ ఉండదన్నారు కదా, ఓన్లీ కాకి బుక్కే ఉంటున్నది అన్నారు కదా. మరి కాకి బుక్ కనిపించట్లేదా? నాలంటోడు ఏదైనా చేస్తే ఇమ్మీడియట్గా రాత్రికి రాత్రి లేవట్టుకొని పోతారు, రాత్రికి రాత్రి. మరి వాళ్ళ మీద ఎందుకు చర్యలు ఉండదు? ఆమెనే కదా వాంగ్మూలం ఇచ్చింది. రోహిన్ రెడ్డి పేరు చెప్పింది వాళ్ళే, నరేందర్ రెడ్డి పేరు చెప్పింది ఆమెనే, సీఎం పేరే చెప్పింది, షాడో లీడర్ల పేరు చెప్పింది ఆమెనే, సీఎం ముఖ్యమంత్రి గారి పేరు చెప్పింది ఆమెనే. ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? ప్రతిపక్ష నాయకుడు జోకులు వేసుకుంటే చెప్తుండే వీళ్ళ మీద. 10 ఏళ్ళు పొడిచింది ఏం లేదు పెద్ద మనిషి, కానీ ఇలా జోకులు వేసుకుంటే చెప్తుండే. కామెడీ అయిపోయింది, కామెడీ అయిపోయింది ఇవాళ ప్రభుత్వం అంటే. రైట్ అండి, రైట్. అయితే దీంతో పాటుగా మనకి ఇప్పుడు ఇంకొక హాట్ టాపిక్ నడుస్తుంది ఏంటంటే రాష్ట్రంలో జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్. దాదాపు ఇంకొక 11వ తారీఖు ఎలక్షన్. సో పరిస్థితులు అనూహ్యంగా మారుతున్నాయి, రకరకాల ఈక్వేషన్స్ నడుస్తున్నాయి. సడన్గా కాంగ్రెస్ పార్టీకి ఒక అస్త్రం దొరికింది. కేసీఆర్ ఒక రౌడీ షీటర్కి సీట్ ఇస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పి మాట్లాడిన మాటని కాంగ్రెస్ వాళ్ళు తీసుకొని బీసీ బిడ్డని రౌడీ షీటర్ అంటున్నారు అని చెప్పి దాంట్లో కూడా బీసీ వాదం కొంత కలిపే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ బీసీ వాదం జూబ్లీ హిల్స్లో పనిచేస్తుందా? తర్వాత జూబ్లీ హిల్స్ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటారు? ఇప్పుడు మీరు ఇందా నుంచి మాట్లాడుతున్నట్టు ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ పెద్దగా చేసింది ఏమీ లేదు, గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పెద్దగా చేసింది ఏమీ లేదు, బీజేపీ చేసేది ఏమీ లేదు, చేయబోయేది ఏమీ లేదు. కాబట్టి ప్రజలు ఏ విధంగా డెసిషన్ తీసుకునే అవకాశం ఉందంటారు జూబ్లీ హిల్స్లో? ఈ మధ్యలో నేను రాజకీయాల్లో యాక్టివ్ లేను కాబట్టి నేను దాని గురించి అంత ప్రస్తావించదలుచుకోలేదు. కానీ మీరు అన్నట్టు బీజేపీ ఇప్పుడు లేదు, ఎప్పుడు ఉండదు, ఫీల్డ్కి వెళ్ళి అవుట్. 2 ఎంఐఎం పార్టీ కాంగ్రెస్కు మద్దతు ఇస్తుంది. ఈ కాంగ్రెస్కు టీఆర్ఎస్కు మధ్యలో పోటీ మాత్రమే మిగిలి ఉంది. అవును, ఒక సగటు వ్యక్తిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, తెలంగాణ బాగు కోరుకునేవాడిగా నేనేమంటున్నా, ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని గెలిపారు. ఇది మార్పు అంటే.
ఒక ఇండిపెండెంట్, ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా పోను, నేను రాజకీయం చెయ్యను అనే ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి ఓటేస్తే ప్రజాస్వామ్యం బతుకుతుంది అనేది నా ఉద్దేశం. ఉంటారా అసలు అలాంటి వాళ్ళు ఉంటారా? ఉంటారా అంటే మరి రాజకీయాలు ఇప్పుడు రాజకీయాలంటేనే మోసమైన, అది మీకు గెలుస్తాడు, గెలిచిన వెంటనే అధికార పార్టీలో చెప్పాయి. రాజకీయ నాయకులు అంటేనే మోసం అనుకున్నప్పుడు మరి ఇక మేము ఇండిపెండెంట్లకే అవకాశాలు ఇవ్వమని చెప్తాం తప్ప ఈ మోసం చేసిన రాజకీయ పార్టీ ఒకటి, మోసం చేస్తున్న రాజకీయ పార్టీ ఒకటి. మరి ఈ రెండు పార్టీలలో ఏ పార్టీకి ఏమనాలి మేము? ప్రజలకు అనుబంధంగా ఉన్న పార్టీలు, ప్రజల సంక్షేమం కోరే పార్టీలు ఏ ఉన్నాయని చెప్పాలి. సో కాబట్టి అందుకని ఇండిపెండెంట్కు ఓట్లేసి జూబ్లీ హిల్స్ ప్రజలు వాళ్ళ సత్తా చూపించాలి, ప్రజాస్వామ్యం బతికుందని చెప్పాలి. అది జరగదు. లేదు ఉచితాలకు అలవాటు పడ్డం, ఓటుకి 2,000, 6,000, 10,000 ఎవడెక్కి ఇస్తే వాడికి ఓటు వేస్తామంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేసినట్టే, అమ్ముకున్నట్టే. ఆ ప్రజల గురించి మాట్లాడాలంటే కూడా మనసు రాక ఈ మధ్యలో మాటలు బంద్ చేసిన నేను. రైట్. ఫైనల్గా ఇంకొక టాపిక్ అండి. బీజేపీ తెలంగాణలో ఒక టైంలో ఇంకా అధికారం వచ్చేయబోతుంది బీజేపీకి, బండి సంజయ్ ప్రెసిడెంట్గా ఉన్న రోజుల్లో బై ఎలక్షన్స్ సహజంగా ఏ రాష్ట్రంలో అయినా బై ఎలక్షన్స్ జరిగితే అధికార పార్టీ గెలవటం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. కానీ ఆ పద్ధతిని మార్చి కూడా బండి సంజయ్ అధ్యక్షులుగా ఉన్నప్పుడు 2-3 బై ఎలక్షన్స్ గెలవటం, జిహెచ్ఎంసీలో ఎప్పుడూ లేనంతగా దాదాపు 48 సీట్లు రావటం, ఒక టైంలో ఆల్టర్నేటివ్ అనుకున్న బీజేపీ పార్టీ, అంటే బీఆర్ఎస్కి ఆల్టర్నేటివ్ అనుకున్న బీజేపీ పార్టీ ఈరోజు ఒక తోక పార్టీలాగా మారిపోయింది. కొంతమంది నాయకులు తెలంగాణలో కావచ్చు, ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు, కేంద్రంలో అధికారంలో ఉంటే చాలు, ఇక్కడ ఏదో పార్టీతో పొత్తు పెట్టుకొని ఒక 3-4 గెలిచి కేంద్ర మంత్రులు తీసుకుంటే చాలు అనే పద్ధతికే బీజేపీ ఆగిపోతుంది. కనీసం అధికారం దిశగా కూడా ప్రయత్నాలు చేయట్లేదు, ఏదో ఒక పార్టీకి తోక పార్టీగా ఉండిపోదామనే ఆలోచనలో ఉందని సగటు బీజేపీ కార్యకర్తలు మాట్లాడుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎంతవరకు నిజం అంటారు? ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది బీజేపీకి? మీరు గెలిచిన ఉప ఎన్నికలన్నీ బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ బీజేపీ కాలిబర్ అని ఎట్లా మాట్లాడతారు? దాని వెనుక పనిచేసిన సమితుల గురించి ఎందుకు మాట్లాడరు? ఒకానొక దశలో కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో చచ్చుబడిపోయి ఒక ఆల్టర్నేటివ్ కేంద్రంలో ఉంది, రాష్ట్రంలో కూడా ఉంటే నిధులు ఎక్కువ వస్తాయని ప్రజా అభిప్రాయం మేరకు, ప్రజా ఆలోచన మేరకు మేమంతా దాని వెనుక ఉండి ప్రోత్సహించి పనిచేసిన వాళ్ళం. ఇవాళ ₹1 ఆశించకుండా జేబులో డబ్బులు పెట్టుకొని ఇలా ఆర్ఎస్ఎస్ కార్యకర్తల గురించే చెప్తారు చాలా సందర్భాలలో, సర్ది కట్టుకొని వచ్చి ఉద్యమాలు చేస్తారని. అలాంటి సర్ది కట్టుకొని వచ్చిన ఉద్యమాలు సొంత డబ్బులు పెట్టుకొని మేము టీఆర్ఎస్ పార్టీకి ఒక ఆల్టర్నేటివ్, ఒక విప్లవాన్ని సృష్టించడంలో నాలాంటి సామాన్య కార్యకర్తలు చాలా, అంటే నాలాంటి సామాన్య వ్యక్తులు చాలామంది ఇలా దాన్ని ఎన్నుకుండి పనిచేస్తే గెలిచింది. అవునవును. రఘునందన్ రావు ఎన్నికైతేనేమి, ఈటల రాజేందర్ గారి ఎన్నికైతేనేమి, నిన్నగాక మొన్న ఎవరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితేనేమి, ఈ మీరన్న జిహెచ్ఎంసీ ఎన్నికలు అయితేనేమి, ఇలా బీజేపీకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న క్యాడర్ స్ట్రెంత్ ఏంది, ఓటు బ్యాంక్ ఏంది, ఆ నాయకుల గొప్పతనం అని చెప్తే మాత్రం నేను ఒప్పుకోను. ఓకే, నేను అంటుంది ఆ నాయకులు నేను ఒప్పుకోను. 1980-82లో బీజేపీ పార్టీ స్థాపన జరిగితే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఈ గడిచిన 40 ఏళ్ళల్లా 2 అంకెల డిజిట్ దాటలేదు. ఈ నాయకుల, ఈ రాష్ట్రంలో ఉన్న నాయకుల గొప్పతనం అది. 8 రావడం కూడా ఇదే ఫస్ట్ టైం అనుకుంటా కదా. వాళ్ళు ఎప్పుడు ఎందుకు వచ్చినట్లేదు, వాళ్ళే ఉండాలి, వాళ్ళే రాజకీయం చేయాలి. ఇక్కడ పార్టీ మాత్రం గెలవద్దు. ఇక్కడ ఇలా సద్దులు కట్టుకొని వచ్చినోడు సమిత కావాలి. అది ఇక్కడ పార్టీ మాత్రం గెలవద్దు, అక్కడ గెలవాలి, వీళ్ళు ఎంపీ అవ్వాలి, స్టేట్లో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతో పనులు చేయించుకోవాలి. సద్దులు కట్టుకొని వచ్చిన వాళ్ళు సమితలు కావాలి. ఇలా ఈ 8 సీట్లు కానీ కేంద్ర ప్రభుత్వంలో వచ్చినా, రాష్ట్రంలో వచ్చినా ఇలా మోడీ గారి ముఖం చూసి వచ్చినాయి. ఎగ్జాక్ట్లీ. నాయకుడు ఇలా దేశానికి నాయకుడు మోడీ ముఖం చూసి వచ్చినాయి. ఈ మోడీల ముఖం చూసి రాలే.
ఈ బోడీల ముఖం చూసి రాలే. ఇప్పటికీ వీళ్ళు ఎన్నికలలో ఉంటే ఓట్లు పడేయాల, పడాయి. అందుకనే అప్పుడు లేదు ఇప్పుడు లేదు, ఆ పార్టీని మర్చిపోయింది ఇవాళ. ఓకే. కేంద్రంలో మోడీ ఉండు కాబట్టి ఆ 8 సీట్లు ఇచ్చిండ్రు తెలంగాణ ప్రజలు, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సమర్థవంతమైన నాయకుడు లేక ఆ పార్టీ అప్పుడు లేదు ఇప్పుడు లేదు. అంతే. ఇలా చూడొచ్చు కదా, రాజా సింగ్ లాంటి చిత్తశుద్ధి ఎవరికి ఉన్నది? లేదు. ఉంటే వాళ్ళ నాయకత్వం సమర్థవంతం కానప్పుడు వాళ్ళే తప్పుకుంటారు స్వచ్ఛందంగా. బీజేపీకి ఒక మోటో ఉంటుంది, దేశం ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అనే మోటో ఉంటుంది. ఆ మోటో వీళ్ళ లోపల లేదు. కాదు కాబట్టే లేదు కాబట్టే ఇలా తెలంగాణలో అధికారం రాలేకపోయింది. ఇవాళ మేము జాకీలు పెట్టి లేపినాం, జాకీలు కాదు క్రేన్లు పెట్టి లేపినాం. ఇలా ఆ ఉప ఎన్నికలు గెలిచిందంటే మాలాంటి వాళ్ళ శ్రమ ఎంతో ఉంది. సో కాబట్టి ఇక అది మర్చిపోవాలి, బీజేపీ గురించి ఈ రాష్ట్రంలో మర్చిపోవాలి. వీలైతే దేశంలో నరేంద్ర మోడీ ఉండు, అది సమర్థవంతమైన పాలన అనుకుంటే ఆ ప్రభుత్వం కోసం మనం పనిచేయాలి. అంతే తప్ప ఈ వీళ్ళ గురించి ఆలోచన లేదు, అవసరము లేదు. రాష్ట్రంలో బీజేపీ వస్తుందని ఆశలు కూడా పెట్టుకోవద్దు, ఆశలు లేవు. ఈ నాయకత్వం వల్ల ఒరిగేదేం లేదు. ఈ చవటా నాయకత్వం. అంటే ఇందాక మీరే అన్నారు చాలామంది సర్ది కట్టుకొచ్చుకొని మరి సొంత ఖర్చులు పెట్టుకొని చేస్తారన్నారు. కానీ ఇప్పుడు ఇంకొంత అప్డేట్ అయ్యి, అంటే యువత ఇప్పుడు కొంత మారుతున్నారు కదా, ఈ మారుతున్న యువత ఏమవుతుందంటే బీజేపీ సిద్ధాంతాలు, బీజేపీ భావజాలాలని చెప్పి బాగా మైండ్కి తీసేసుకొని ఏదో పోరాటం చేసేయాలి, ఫైట్ చేయాలని చెప్పి పక్క పార్టీలతో అన్ని రకాలుగా ఫైట్లు చేసి చివరికి నాయకులు కలిసిపోయి వీళ్ళు ఎటు కాకుండా అయిపోతున్నారు. వీళ్ళపైన కేసులు, మర్డర్లు. మిగతా పార్టీలకు లేని ఓటు బ్యాంకు కానీ ఫాలోయింగ్ కానీ బీజేపీ పార్టీకి ఉంది. ఎందుకంటే చాలా సామాజిక మాధ్యమాలలో పార్టీ కాని వాళ్ళు, లైక్ అలాంటి వాళ్ళు చాలా సందర్భాలలో మద్దతు చేసినాం. అదే అంటున్నా కదా, ఇవాళ జాకీలు కాదు క్రేన్లు పెట్టినా లేపే పరిస్థితి లేదు కాబట్టి దాన్ని మర్చిపోవాలి. అది ఇప్పుడున్న నాయకత్వం, ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకత్వం ఎప్పుడు అధికార పార్టీకి కుడుపుజం లేక పనిచేస్తారు. ఎందుకంటే వాళ్ళ ఆస్తులు కాపాడుకోవాలి, వాళ్ళ ఆస్తులు పెంచుకోవాలి, వాళ్ళ అధికారాన్ని కాపాడుకోవాలి. కొలాబరేషన్లో వాళ్ళ పదవుల మట్టుకే గెలవాలి, మిగతాడు ఎవడు గెలవద్దు. ఇలాంటి ఉద్దేశంతో ఉంది కాబట్టి బీజేపీ పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదేమో అనిపిస్తుంది నాకైతే. రైట్, ఎగ్జాక్ట్లీ. ఇంకోటి, గతంలో అంటే గత ప్రభుత్వంలో మీరు జీవో 16 పైన కేసు పెట్టారు, కొంత పోరాటం చేశారు. అది ఎక్కడ వరకు వచ్చింది, ఏం జరుగుతుంది ఇప్పుడు? అది ఇప్పుడు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. మేబీ వచ్చే మంత్ నుంచి ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే ఇంటికో ఉద్యోగం వస్తుందని గత నాయకుడు చెప్పిన మాటలు, వాటిని మేము నమ్మలే. అయినప్పటికీ నాలాంటి కొందరు నమ్మిన వ్యక్తులైతే ఎవరైతే ఉన్నారో, తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం కాదు, తెలంగాణ వస్తే మన ఉద్యోగాలు మనకు వస్తాయి అనే ఉద్దేశం కోసం కొట్లాడినాం. కానీ మాలాంటి ఉద్యమకారులు మాత్రం ఆత్మగౌరవం కోసం కొట్లాడినాం. కానీ మన ఉద్యోగాలు ఏవైతే పరాయి పాలకులు తీసుకుపోయినరో, తన్నుకపోయినరో, ఆ ఉద్యోగాలని ఫుల్ఫిల్ చేసుకోవడానికి కోసం ఇలా భుజం కలిపి టీఆర్ఎస్ పార్టీతోటి కొట్లాడిన తెల్లారే ఎవడైతే దొడ్డిదారిని వచ్చిండో, ఎవడైతే అక్రమంగా వచ్చిండో, ఎవడైతే తప్పుడు సర్టిఫికెట్లు పెట్టి వచ్చిండో వాళ్ళనందరినీ ఉన్నట్టుగా రెగ్యులరైజేషన్ చేసేస్తా అని జియో నెంబర్ 16 పట్టుకొచ్చిండు. చట్టం వాళ్ళకి చుట్టం కాదు కదా, అది రాజకీయ నాయకులకు, అధికారులకి. సో కాబట్టి దాన్ని మేము హైకోర్టులో సవాల్ చేసినాం. ఏళ్ల తరబడిగా వాదోపవాదనలు జరిగి మొన్న ఫైనలైజ్ అయింది 2024లో. దాన్ని మళ్ళీ ఏదైతే సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడం జరిగింది. అప్పీల్ పెండింగ్లో ఉంది. పెండింగ్లో విస్తుపోయే విషయాలు ఏం కనిపిస్తున్నాయి అంటే, ఇలా అసలు రికగ్నేషన్ లేని యూనివర్సిటీల నుంచి పట్టాలు తెచ్చిండ్రు,
టెరిటోరియల్ జ్యూరిడిక్షన్ లేని యూనివర్సిటీ నుంచి పట్టాలు తెచ్చిండ్రు. ఎస్ఎస్సి మార్కులు దిద్దుకున్నారు. ఇలా లాంగ్వేజ్ లేకున్నా లాంగ్వేజ్ బోధన చేస్తున్న టీచర్లు ఉన్నారు. తర్వాత ఏదైతే ఒక కోర్సు ఒకటైతే ఇంకొక కోర్సు టీచింగ్ చేసే లాంటి లెక్చరర్లు 700 మంది దాకా ఉన్నారు. ఆర్టీఐ కింద సేకరించినాం, సుప్రీంకోర్టు కూడా కొన్ని సబ్మిషన్ చేసినాం. ఇవాళ రేపు ఆర్గ్యుమెంట్లు జరిగితే ఖచ్చితంగా ఉమాదేవి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక అనే కాన్స్టిట్యూషనల్ బెంచ్ జడ్జిమెంట్లు ఉన్నాయి కాబట్టి ఆ జడ్జిమెంట్ ప్రాతిపదికన 100% గెలుస్తాము అనే ఒక నమ్మకం అయితే మాకుంది. ఎందుకు టిఆర్ఎస్ పార్టీ చేసిన తప్పిదాన్ని ఎండగడుతూ ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ఈ ప్రభుత్వం కూడా చూడనట్టు ఓటు బంక్ రాజకీయాల కోసమే పనిచేస్తున్నట్టేమో అనిపించింది. కానీ కొంత ఒక డిపార్ట్మెంట్ అయితే అట్లాంటి తప్పుడు సర్టిఫికెట్లకు మేము ఎంటర్టైన్ చేయలేము, విద్యా వ్యవస్థను నాశనం చేయలేము అనే ఉద్దేశంతో లైక్ ఇప్పుడు దేవసేన లాంటి వాళ్ళు దాన్ని సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్ళి ఆ తప్పుడు సర్టిఫికెట్లు పెట్టిన వాళ్ళని పక్క డిపార్ట్మెంట్లో సమర్పించిన వాళ్ళని సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్ళిండ్రు. ఈ రోజు ప్రభుత్వమే కొట్లాడుతుంది. సో ప్రభుత్వము కొంత కన్సర్న్ ఇప్పుడు అంటే 2 ఏళ్ల తర్వాత కొంత కన్సర్న్ వచ్చింది. మేము ఎందుకంటే రిప్రజెంటేషన్స్ పట్టుకొని సీఎం ఇంటి చుట్టూ తిరిగినాం, కానీ కనీసం అపాయింట్మెంట్ ఇవ్వాలి. అపాయింట్మెంట్ ఇవ్వకుండా మాకు పర్వాలేదు, కానీ మేము ఏదైతే రిప్రజెంటేషన్ ఇచ్చినామో ఆ రిప్రజెంటేషన్కి రిప్లై వస్తే మాకు సరిపోతుంది, దానికి సొల్యూషన్ వస్తే సరిపోతుంది అనే భావనతోటే ఉన్నాం. ఇప్పటికీ ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల సానుకూల దృక్పథంతో దొడ్డిదారి మార్గాల వచ్చిన వాళ్ళని తీసేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అపాయింట్మెంట్ చేస్తే నష్టపోయిన వాళ్ళని నష్టపోయినాము, భవిష్యత్ తరాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు ఉపాధి అవకాశాలను కల్పించగలిగితే ఈ రాష్ట్రానికి 10 లక్షల ఉద్యోగాలు. తెలంగాణ రాకముందు 4 లక్షల నుంచి 5 లక్షల వరకు ఉద్యోగాలు అవసరం పడ్డది అప్పుడున్న జనాభా ప్రాతిపదికన. 1994 యాక్ట్ 2 ఆఫ్ 1994 వచ్చే నాటికి అప్పుడు అవసరం ఉండే. ఇప్పుడు అది 10 లక్షలకు పెరిగింది. కొత్త గ్రామాలు, కొత్త మండలాలు, కొత్త డివిజన్లు, కొత్త జిల్లాలు, కొత్త జోన్లు, కొత్త మల్టీ జోన్లు ఏర్పడ్డాయి కాబట్టి ఆ సంఖ్య 10 లక్షలకు పెరిగింది. ఇప్పటికీ 4 లక్షల చిల్లర ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. నింపడానికి ప్రభుత్వాలకు ఏమైందో మాకు అర్థం కావట్లేదు. కొత్త పోస్టులు క్రియేట్ చేయడం వేరు, వాటిని శాంక్షన్ చేయించడం వేరు, వాటికి బడ్జెట్ కేటాయించడం వేరు, కానీ ఉన్న పోస్టులను నింపడానికి వీళ్ళకి ఏం వెసులుబాటు కలుగుతలేదో అర్థం కావట్లేదు. అందుకే ఇలా చిక్కడపల్లిలో కావచ్చు, ఇంక ఇతరత్ర యూనివర్సిటీలలో కావచ్చు, కళాశాలల్లో కావచ్చు ఉద్యమాలు రోజుకి ఉధృతమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. 1,00,000 పోస్టులు నింపితే మహా అయితే 1500 కోట్ల బడ్జెటే అవసరం పడుతుంది, అంతకంటే పెద్దగా అవసరం పడది. ఫస్ట్ మీరు కేంద్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసే కంటే ఫస్ట్ మీ ఇల్లు మీరు చక్కదిద్దుకుంటే మంచిదేమో అనిపిస్తుంది నాకు. విద్యా ఉపాధి అవకాశాలలో మెరుగైన పనితీరు కనబరిస్తే నువ్వు ఏ వ్యక్తికి ఆర్థిక స్వావలంబన, ఆర్థిక వెసులుబాటు కల్పించడం వేరు, వాన్ని విద్య ద్వారా ఒక సమున్నతుని తయారు చేయడం వేరు. తనకు తాను ఉపాధి మార్గాలను ఎంచుకునే ఒక శక్తిని తయారు చేయమని అడుగుతున్నాం. అది విద్య ద్వారానే సాధ్యమవుతుంది, వేరే దాని ద్వారా సాధ్యం కాదు. నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా, ఎన్ని లక్షలు ఇచ్చినా వాటిని ఎట్లా ఉపయోగించాలో తెలియకపోతే అది నిరర్ధకం. కాబట్టి ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. గత ప్రభుత్వంలో చేసిన తప్పుడు పనులను మీరు కొనసాగింపజేయకండి, వాటిని పునఃసమీక్ష చేసి ఆ పునఃసమీక్ష ద్వారా మీ పనితీరుని కనబరుచుండ్రి. అప్పుడే మీకు ఒక ఐడెంటిఫికేషన్, మీకు ఒక గుర్తింపు వస్తుంది. ఇలా మేము కాంగ్రెస్ పార్టీని చూడలే, సిద్ధాంతపరంగా నేను దానికి వ్యతిరేకం అయినప్పటికీ ఏదైతే రేవంత్ రెడ్డి ఉందో కొంత ఉన్న రాజకీయ నాయకులలో యంగ్ అండ్ డైనమిక్ అని ఆలోచన
ఉందో ఓకే. ఆ ఆలోచనకు ప్రతిబింబంగా మేము ఇలా గెలిపించినాం తప్ప ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చి పొడిచేస్తుంది, చంపేస్తుంది, లేకపోతే దేశంలో తెలంగాణని అద్భుతంగా తయారు చేస్తుందని వేయలే మేము. రైట్. ఒక ఆల్టర్నేటివ్ కావాలి. టీఆర్ఎస్ పార్టీ వైఫల్యమైంది, ఆ ఆల్టర్నేటివ్ బీజేపీ కొలాబరేట్ అయింది కాబట్టి ఇలా కాంగ్రెస్కి వేస్తే ప్రజలకు అందుబాటులో ఉంటుంది అనుకున్నాం. ఇట్లా సెటిల్మెంట్లు, దందాలు, కమిషన్లు ఇది చేస్తుందని మేము ఊహించలే. కాబట్టి మీరు ఎప్పుడు తప్పుడు పనులను ఉపేక్షించకండి. గవర్నమెంట్ పారదర్శకత, పనితీరుని మీరు కనబరచండి. ఖచ్చితంగా మీరు అన్నట్టు ఇంకోసారి ఇంకో మారు మీకు ఈ అవకాశం దొరుకుతుంది. లేదు అంటే తెలంగాణ ప్రజలు చాలా మంచోళ్ళు, అదేవిధంగా మహా చెడ్డోళ్ళు, తప్పు జరిగిందంటే ఊరుకునేటోళ్ళు కాదు. కాబట్టి మీరు ఇంకనన్నా మేలుకుంటే మంచిదనేది నేను మీ మీడియా ద్వారా ముఖ్యమంత్రికి, పాలక ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్. థ్యాంక్ యూ.